శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ స్పందన. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం భారతదేశ కాలమాన ప్రకారం ఎప్పుడు, ఏ రోజున, ఏ సమయానికి ఏర్పడబోతుంది, ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల్లో కనిపిస్తుంది, ముఖ్యంగా భారతదేశంలో కనిపిస్తుందా లేదా, భారతదేశంలో నివసించే ప్రజలు గ్రహణ నియమాలను పాటించాలా లేదా, గర్భవతులు జాగ్రత్తలు తీసుకోవాలా లేదా, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఖగోళ శాస్త్ర ప్రకారం మనకి ప్రతి సంవత్సరం కూడా 4 గ్రహణాలు అయితే ఏర్పడుతూ ఉంటాయండి. అవి 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. 2024 సంవత్సరంలో ఏర్పడే ఈ 4 గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఏ సమయంలో ఏర్పడతాయి, ఏ దేశాల్లో కనిపిస్తాయి అన్న పూర్తి సమాచారం గురించి ముందుగానే నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ప్రెగ్నెంట్ లేడీస్కి ఎవరికైనా సరే ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుందండి. ఈ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అసలు చంద్రగ్రహణం అంటే ఏమిటి, అది ఎలా ఏర్పడుతుంది అని అంటే, సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అడ్డుగా రావటం వల్ల భూమి యొక్క నీడ చంద్రుని మీద పడి చంద్రుణ్ణి ఎర్రగా మారుస్తుంది. దీనినే మనము చంద్రగ్రహణం అని అంటాము. ఈ విధంగా పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇప్పుడు ఈ చంద్రగ్రహణము మన భారతదేశ కాలమాన ప్రకారము ఏ సమయానికి మనకి ఈ గ్రహణం కనిపిస్తుందో ఆ టైమింగ్స్ మాత్రమే మీకు ఇవ్వబోతున్నానండి. మీరు ఎక్కడా కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రపంచవ్యాప్తంగా టైమింగ్స్ అనేవి వేరుగా ఉంటాయండి. మన ఇండియన్ టైమింగ్స్ అనేవి వేరుగా ఉంటాయి. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా ఈ టైమింగ్స్ అనేవి, మన ఇండియాలో ఉండేవాళ్ళు ఈ టైమింగ్స్ అనేవి నోట్ చేసుకోండి. ఈ సంవత్సరం రాబోతున్న రెండవ చంద్రగ్రహణము సెప్టెంబర్ 18వ తేదీ 2024 బుధవారం రోజునైతే ఏర్పడుతుందండి. ఈ చంద్రగ్రహణాన్ని ఖండగ్రస్త రాహు పాక్షిక చంద్రగ్రహణం అని అంటారండి. ఇంకా గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే భారత కాలమాన ప్రకారము 18 సెప్టెంబర్ 2024 బుధవారము గ్రహణ పట్టుకాలం ఉదయం 6:12 ప్రారంభమై విడుపు సమయము ఉదయం 10:17 వరకు గ్రహణం ఉంటుందండి. మొత్తం గ్రహణం సమయము 4:04 వరకు ఉంటుంది. ఇంకా ఈ రెండవ చంద్రగ్రహణము మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనే విషయానికి వచ్చినట్లయితే మీకు టైమింగ్స్ చూస్తే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందండి. టైమింగ్స్ చూసారు కదా, మనకి గ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుందండి, పగలు సమయంలో ఏర్పడుతుందని చూపిస్తుంది కదా. మనకి పగలు చంద్రుడు అయితే కనిపించడు కదండి. కాబట్టి ఈ రెండవ చంద్రగ్రహణం మన భారతదేశంలో అయితే కనిపించదండి. భారతదేశం నివసించే ప్రజలు ఎటువంటి గ్రహణ నియమాలను పాటించవలసిన అవసరం లేదండి. అలాగే భారతదేశం నివసించే గర్భిణీ స్త్రీలు కూడా ఎటువంటి గ్రహణ నియమాలని పాటించవలసిన అవసరం లేదు అని పండితులు అయితే చెప్తున్నారు. మరి ఈ చంద్రగ్రహణము ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రము మొదలగు ప్రాంతాలలో ఈ రెండవ చంద్రగ్రహణం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఈ ప్రాంతాలను నివసించే ప్రజలు తప్పనిసరిగా గ్రహణ నియమాలను పాటించాలి. అలాగే గర్భవతులు తగు జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలండి. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే దాని గురించి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఆ వీడియో లింక్స్ అన్నిటిని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తానండి. ఆ వీడియోలో గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్రహణానికి ముందు ఏమి చేయాలి, గ్రహణం తర్వాత ఏమి చేయాలి, ఇలాంటి అన్నిటి గురించి కూడా చాలా క్లియర్గా అయితే ఆ వీడియోలో అయితే తెలియజేశానండి. మీకు కావాలంటే మరొక వీడియోని కూడా అప్లోడ్ చేస్తానండి. మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అయ్యి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదండి ఇవాళ వీడియో. 2024 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో రాబోతున్న రెండవ చంద్రగ్రహణం గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఈ వీడియో అయితే యూజ్ అవుతుందండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.